నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. కంచే చేను మేస్తే ఇక దాన్ని కాపాడే వారెవరు? అలాగే రక్షక భటులైన పోలీసులే నిబంధనలు ఉల్లంఘిస్తే ఇక ప్రజలకు దిక్కెవరు? ప్రస్తుతం తెలంగాణలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూస్తుంటే అందరిలోనూ అదే ఆందోళన కనిపిస్తోంది. అధికార పార్టీ నేతలు చెప్పారంటూ ఫోన్ ట్యాపింగ్ మొదలుపెట్టిన కొందరు పోలీస్ బాస్లు ఆ పేరుతో చేయకూడని అరాచకాలన్నీ చేసినట్లు తెలుస్తోంది. విచారణలో వెలుగు చూస్తున్న అంశాలు చూస్తుంటే అసలు ఇందులో పాల్గొన్న వారంతా పోలీస్ అధికారులేనా అన్న సందేహాలు కలుగుతున్నాయి. కరుడుగట్టిన నేర చరిత్ర ఉన్నవాళ్ళు కూడా చేయలేని దారుణాలకు తెగబడట్లు స్పష్టమవుతోంది. అసలు కాకీలు ఇంతలా ప్రభుత్వాలకు లొంగిపోవాల్సిన అవసరం ఉందా? నాయకుడు ఏదైనా తప్పుడు పని చెబితే మేము చేయలేమంటూ పోలీసులు నిరాకరించలేరా? వారికి ఆ మాత్రం హక్కు రాజ్యాంగం కల్పించలేదా? లేక స్వలాభాలకు ఆశపడి అడ్డదారులు తొక్కారా? ఈ కేసులో వెలుగు చూసిన అధికారులు కొందరైతే ఇంకా ఇలాంటి దారుణాలకు పాల్పడి బయటకు రాకుండా ఉన్నవారెందరో అన్న సందేహాలు సామాన్యులకు కలగవా? మరి వీటన్నిటికీ సమాధానం ఎవరివ్వాలి? అసలు పోలీస్ సర్వీస్ రూల్స్ ఏం చెబుతున్నాయి? నిబంధనలను అతిక్రమించిన అధికారులకు వారి వెనకున్న పెద్దలకు ఎలాంటి శిక్షలు పడతాయి? ఈ కేసు నేపథ్యంలో పోలీస్ వ్యవస్థపై నెలకొన్న నీడలు తొలగిపోవాలంటే ఏం చేయాలి? ఇవే అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. తెలంగాణలో ఫోన్ ట్యాంపరింగ్ అనే అంశము రాజకీయ నాయకుల మెడకు చుట్టుకున్నట్టుగా కల్పిస్తుంది. రోజుకొక సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు డబ్బులు కూడా మేము పోలీస్ వాహనాలలో తరలించామని చెప్పి విషయము బయటకు వస్తున్న పరిస్థితి మనం చూసాము. ఇదే అంశానికి సంబంధించిన డిబేట్ను కొనసాగిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నారపరాజు నరసింహరావు గారు, వారితో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొట్టపాటి నరసింహనాయుడు గారు, వారితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గిరి కొండరెడ్డి గారు. మొదట మనము నారపరాజు నరసింహరావు గారి దగ్గర వెళ్దాం. రాజకీయ విశ్లేషకులు నరసింహరావు గారు, నమస్తే అండి. నమస్తే అండి. రైట్, దాదాపుగా ఒక నెలన్నర నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ అనే అంశము పెద్ద ఎత్తున కూడా దుమారం రేపుతూ ఉంది. కొత్త అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. నిజంగా పోలీస్ అధికారులు ఇటువంటి చర్యలకు దిగడాన్ని మనం ఎట్లా చూడాలి సార్? నరేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి ఇతర పెద్దలకు, రిటైర్డ్ పోలీస్ అధికారికి అందరికి కూడా శుభ సాయంత్రం. మన ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 చట్టం ప్రకారం ఎవరి ఫోన్ అయినా కూడా మనం రహస్యంగా వినేటువంటి అధికారం భారత ప్రభుత్వానికి మరియు కొంతమేర రాష్ట్రాలకు కొంత అధికారం ఉంది. అంటే ఎక్కువగా మన కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారం ఉంది, రాష్ట్రాలకు కొంత తక్కువగా అధికారం ఉంది. ఎవరి ఫోన్ అయినా అనుమానితులకు సంబంధించినటువంటి ఫోను మనం ట్యాప్ చేయాలంటే ముందుగా మనం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకున్న తర్వాత మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దురదృష్టవశాత్తు మన దేశంలో 1952 అంటే మొట్టమొదటిసారిగా ఎన్నికలు అయ్యి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగిన తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వాలతో మొదలుపెట్టుకుంటే ఈ యొక్క చట్టాన్ని, ఈ చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని మొదటి నుంచి కూడా రాజకీయ పార్టీలు దుర్వినియోగం చేస్తున్నాయి అని చెప్పడంలో మనకు ఎటువంటి సందేహం లేదు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అన్ని పార్టీలు కూడా దీన్ని అదే సిస్టమ్ ఫాలో అవుతూ వస్తున్నాయి గత 75 సంవత్సరాలుగా. దీంట్లో మనం ఎవరిని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇంకొంచెం మనం ముందుకెళ్ళినట్లయితే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో, ఇంకా అసలు ఎమర్జెన్సీ సమయంలో అంటే 1975, 74, 73 బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత అసలు ఆ రోజున ఒకటి పత్రికా స్వేచ్ఛ, 2 మీడియాకు ఉండేటువంటి స్వేచ్ఛ, తర్వాత ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది కూడా చాలా విచ్చలవిడిగా జరిగింది అనేటువంటి విషయం మనం చరిత్ర ద్వారా తెలుసుకున్నాం. అయితే తర్వాత రాజీవ్ గాంధీ సమయంలో కొంత జరిగింది, చంద్రశేఖర్ కొంత టైం, అట్లా ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా అంటే వాళ్ళకు కేంద్ర ప్రభుత్వానికి ఉండేటువంటి అదనపు వాళ్ళకు ఒక అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే జాతీయ భద్రత. ఆ జాతీయ భద్రత అనేటువంటి పేరుతోని వినేటువంటి సౌకర్యం వాళ్ళకు ఉంది. కానీ ఇదేమవుతుందంటే ఈ పొలిటికల్ గా దీన్ని ఉపయోగించుకోవడం ప్రారంభం చేశారు
జవహర్లాల్ నెహ్రూ కంటే కూడా ఇందిరాగాంధీ దగ్గర నుంచి అది ఎక్కువ స్టార్ట్ అయింది. ఈ మొన్న మనం ఎన్డీఏ నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత సెగాసిస్ అనేటువంటి దానికి మిగతా దేశంలో ఒక పెద్ద చర్చ జరిగింది. సుప్రీంకోర్టు కూడా దగ్గరికి కూడా వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా దాని మీద విచారణ జరిగింది. తర్వాత ఆ సంగతి అంతా మనకు తెలిసినటువంటి విషయమే. ఇక మనం ప్రస్తుతానికి సంబంధించినంత వరకు మన తెలంగాణకు సంబంధించినంత వరకు విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ అనే కాకుండా ఈ ప్రాంతీయ అంటే జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలకు కొంచెం లిమిట్స్ హద్దులు అనేటువంటివి ప్రతి విషయంలో చూసినట్లయితే జాతీయ పార్టీలకు కొన్ని హద్దులు ఉంటాయి. ఆ హద్దులు దాటి వాళ్ళు ప్రవర్తించరు. కారణం ఏంటంటే ఒకవేళ పొరపాటున ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడన్నా అతను ఆ యొక్క లిమిట్స్ క్రాస్ చేసి బయటికి వెళ్తున్నాడంటే ఆ పార్టీలో వితిన్ ద పార్టీలో ఉండేటువంటి వాళ్ళే వెంటనే ఇతని మీద వాళ్ళ అధిష్టాన వర్గానికి కొంత కంప్లైంట్ చేయడం, అతని యొక్క నిరోధించడం సంవత్సరాలుగా అనేక రాష్ట్రాల్లో చూస్తూ. అదే ప్రాంతీయ పార్టీలకు వచ్చేవరకు ఏమవుతుందంటే అధినేత ముఖ్యమంత్రి ఈ అధినేత ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చేవరకు ఏమవుతుందంటే వాళ్ళని అనేటువంటి అధికారము లేకపోతే అవసరము అంటే ఏమవుతుందో అనేటువంటి భయము వాళ్ళ యొక్క సహచరులో ఉండటం వల్ల ఇలాంటివి కొంత హద్దులు లేకుండా ఎక్కువ జరుగుతున్నాయి అనేటువంటిది నా భావన. ఇక దీంట్లో పోలీస్ అధికారుల పాత్రకు సంబంధించినంత వరకు వస్తే నాణానికి ఉన్నటువంటి బొమ్మ బొరుసు లాంటిది వాళ్ళకు ఎవరైతే మంత్రులుగా శాసనసభ్యులుగా ఎంపీలుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఉన్నటువంటి వాళ్ళకి ఎంత బాధ్యత ఉంటుందో పోలీస్ రూల్స్ అంటే ఐఏఎస్లు చదువుకొని వచ్చిన వాళ్ళు ఐపీఎస్లు చదువుకొని వచ్చిన వాళ్ళకు కూడా ఇద్దరికి సమాన స్థాయిలో బాధ్యతలు హక్కులు అనేటువంటివి ఉంటాయి. ఒకరికి ఎక్కువ ఉండవు, ఒకరికి తక్కువ ఉండవు. పొరపాటున ఇది ఏంటంటే ఇది ప్రజాస్వామ్యంలో ఈ కార్యనిర్వహణ శాసన వ్యవస్థ అనేటువంటిది రెండు ప్యారలల్ గా వెళ్ళాలి. ఈ ప్యారలల్ గా వెళ్లకుండా అధిక దుర్వినియోగం జరుగుతున్నప్పుడు మాత్రమే ఎక్కువగా ఇలాంటి సందర్భాలు జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం అనమాట. రైట్ 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 తిరిగి నేను మీ దగ్గరకు వస్తాను సార్. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గిరికొండలరెడ్డి గారు ఉన్నారు. గిరికొండలరెడ్డి గారు, ఏంటి ఫోన్ ట్యాపింగ్ అంశానికి వస్తే దీని వెనక పెద్ద తలకాయలు ఉన్నారు, రాజకీయ పార్టీల నేతలు ఉన్నారు, వాళ్ళందరి బండారం బయట పెడతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ కేవలం అధికారుల చుట్టూరానే ఇదంతా జరిగినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది ఈ అంశంలో? కొండలరెడ్డి గారు మ్యూట్లో ఉన్నారు సార్, అన్మ్యూట్ చేయరా? రైట్, కొండలరెడ్డి గారు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. రైట్, తిరిగి నేను మిమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొట్టపాటి నరసింహారావు గారు ఉన్నారు. నరసింహారావు గారు నమస్తే. నమస్తే ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ, మీకు మన స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్తే. చెప్పండి. రైట్, చూస్తున్నారు కదా సార్, ఈ టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో రోజుకొక అంశము తెర మీదకి వస్తూ ఉంది. నిజంగా పోలీసులు ఆ రకంగా ప్రవర్తించడము ఎవరికి అంటే సమాజానికే నష్టం కదా. అంటే ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, పోలీసులు అలా వ్యవహరించాలి. కానీ అలా కాకుండా ఈ డబ్బులు పంపిణీ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ప్రత్యర్థులను నిఘా పెట్టడానికి కానీ లేకపోతే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ వ్యక్తిగత రాజకీయ అంశాలు వ్యక్తిగత జీవితాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు అన్నది ఒక ప్రధాన ఆరోపణ. ఏంటి సార్? తప్పకుండా ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము. ఎవరికి కూడా ఇతరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించేటువంటి హక్కు లేదు. పెద్దలు నారపరాజు గారు చెప్పినట్టు ఏదైతే కేంద్ర ప్రభుత్వము జాతీయ భద్రతా దృష్ట్యా మరి ముందస్తుగా ఏదైనా ఇన్సిడెంట్ జరగకుండా లేకుంటే ఉగ్రవాదాన్ని నిరోధించడానికో లేకుంటే మరి ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఎవరైనా ఏదైనా ఇక్కడ గూడుపుటాని చేస్తే దాన్ని నిరోధించడం కోసం ఇచ్చినటువంటి ఒక ఫెసిలిటీని వాస్తవంగా ఇప్పుడు సరే కేవలం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గతంలో పరిపాలన చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీనో లేకుంటే కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని సరే విపరీతమైన స్థాయిలో ఈరోజు దుమ్మెత్తిపోస్తున్నారు. వాస్తవానికి ఈ రోజు కూడా అయితే పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ట్యాపింగ్ చేశారని లేకుంటే వాళ్ళ మీద విచారణ జరుగుతూ మరి అనేక విషయాలు మనం పేపర్లలో చూస్తున్నాం. కానీ ఇంతవరకు కూడా దానికి సంబంధించినటువంటి ఏ కోర్టులో మరి నిర్దిష్టంగా మరి దానికి సంబంధించినటువంటి
రిమాండ్ రిపోర్ట్లలో కూడా ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని ఎక్కడ కూడా లేదు. మనం ఆ విషయాన్ని గుర్తించాలి. కానీ అక్కడ లేకుండానే ఫలానా ఆయనకు ఉంది, లేకుంటే ఫలానా ఎమ్మెల్సీకి ఉంది, కేటీఆర్కు ఉంది, ఈ విధంగా ఆరోపణలు చేయడం ఏదైతుందో ఇది అభ్యంతరకరం. తర్వాత మీరు చెప్పినట్టుగా, పెద్దలు వారు చెప్పినట్టుగా ఇది ఎప్పటి నుంచో అన్ని ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి ట్యాపింగ్. 2000లోనే కేటీఆర్ గారు కూడా స్పష్టంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 2011లో మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ లో స్వయంగా ఒప్పుకున్నారు. వాళ్ళ ప్రభుత్వము హయాంలోనే అక్కడ ఆ సమయంలో 9000 ఫోన్ల మీద నిఘా ఉంది, మేము దాన్ని ట్యాపింగ్ చేస్తున్నామని చెప్పేసి స్వయంగా పార్లమెంట్ చెప్పారు. అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే అన్ని ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. నిన్ననే ఈ రోజు పేపర్లో వచ్చింది, లోకేష్ ఫోన్ మీద మరి అక్కడ ఐఫోన్ వాళ్ళు హెచ్చరిక జారీ చేశారు, మీ ఫోన్ ట్యాప్ అవుతుంది జాగ్రత్త అని చెప్పేసి. అట్లా కేటీఆర్ ఫోన్ కూడా వచ్చింది మెసేజ్. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు కూడా జరుగుతున్నట్టే కదా. అయితే ఈ ఇచ్చినటువంటి స్వేచ్ఛను మిస్యూజ్ చేసినట్టుగా మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎవరైతే అధికారులు దీనికి బాధ్యులు ఉన్నారో, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఏదన్నా ఇల్లీగల్ పనులు చెప్తే చేయాలని రూల్ ఏం లేదండి. సెలవు పెట్టిపోవచ్చు, లేకుంటే ట్రాన్స్ఫర్ కోరుకోవచ్చు, లేదంటే ఎదిరించవచ్చు. వాళ్ళకు కూడా అసోసియేషన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ తెలుస్తుంది ఏంటంటే గత ప్రభుత్వంలో కానీ లేకుంటే ప్రస్తుత ప్రభుత్వంలో కానీ ఇచ్చినటువంటి స్వేచ్ఛను, పోలీస్ అధికారులకు ఇచ్చినటువంటి అధికారాలను మిస్యూజ్ చేసినట్టుగా మాత్రం ఇందులో స్పష్టంగా తెలుస్తుంది. నేను కేటీఆర్ గారి విషయంలో వస్తున్నటువంటి ఆరోపణలు లేకుంటే మిగతా వారి విషయంలో మాత్రం స్పష్టంగా ఖండించదలుచుకున్నా. ఎందుకంటే దానికి ఆధారాలు లేకుండా ఊరికనే బట్టగాల్చి మీదేసి ఇక మీరు తుడుచుకోర్రి అనేటువంటి పద్ధతిలో ఈరోజు ఏదైతే చేస్తున్నారో ఈ రోజు మరి ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా రాష్ట్రంలో వాళ్ళ పార్టీ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తుందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. దాన్ని కూడా విచారణ చేపట్టండి. గతంలో అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మరి టిఆర్ఎస్ పార్టీ కానీ మిగతా పార్టీలు, ప్రతిపక్ష పార్టీల మీద ట్యాపింగ్ జరిగినటువంటి ఆరోపణలు ఉన్నాయి. దాని మీద ఎందుకు విచారణ చేయరు? అంటే కేవలము బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుంది. ఈ విచారణ అంతా కూడా సాగదీస్తున్నారని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. రైట్ 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 మనతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గిరి కొండలేడి గారు ఉన్నారు. కొండలేడి గారు నమస్తే. నాతో చర్చలో పాల్గొంటున్న అందరికీ నమస్కారం, పెద్దలందరికీ. రైట్ కొండలేడి గారు, అంటే ఇప్పుడు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు, వాళ్ళకి ఇచ్చిన ఫ్రీడమ్ని వాళ్ళు మిస్యూజ్ చేశారు, అధికారాన్ని దుర్వినియోగం చేశారు తప్ప ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయం కానీ లేకపోతే అప్పటి ప్రభుత్వ ప్రమేయం కానీ లేదు అన్నది బీఆర్ఎస్ నాయకుల అభిప్రాయం. ఏంటి మీ రీడింగ్? వాళ్ళ నాయకులే కేటీఆర్ గారు స్వయంగా ఒప్పుకున్నారు. తను పాపాల చిట్ట ఒకటెనక ఒకటి బయటకు వస్తా ఉంది. దాన్ని జీర్ణించుకోలేక వాళ్ళు ఈగో తీసుకొని ఫీల్ అవుతా ఉన్నారు. నార్కోటిక్ టెస్ట్ సిద్ధమని చెప్పారు, నేను స్పష్టంగా ఖండించారు. ఒప్పుకున్నారంటే ఎట్లా? మీరు మాట్లాడేప్పుడు సైలెన్స్ గా ఉన్నాం కదా, 2 నిమిషాలు మీరు ఒప్పుకోబట్టండి. భయ్యా, ఈ రోజు ప్రజాస్వామ్యంలో అధికారులు, ఒకప్పుడు అధికారుల యొక్క పరిస్థితి ఎలా ఉండేదంటే అధికారులు చెప్తే ఎంతవరకు ప్రజాప్రతినిధి అక్కడ దాకానే ఉండేది. కానీ గత 10 సంవత్సరాలలో అధికారులు, టిఆర్ఎస్ నాయకులు, ప్రభుత్వం ఏది చెప్తే అది చేసే దశకు వచ్చేసింది. ఒక పోస్టింగ్ కావాలన్నా, ప్రమోషన్ కావాలన్నా ఆ పరిస్థితి రావడం వల్ల మేము చేస్తే మాకు బెటర్ రావచ్చనే అవకాశంతో అధికారులు కూడా పొల్యూట్ కావడం జరిగింది. దీనిలో భాగంగానే ప్రతి ఒక్కరి ప్రైవసీ దెబ్బతీసే విధంగా చట్టాలను వాళ్ళ చుట్టాలుగా మార్చుకొని పద్ధతిని అతిక్రమించి వాళ్ళు ఇలా తప్పులు చేసినారు. తప్పులు చేసిన శిక్షణ భరించక తప్పదు. మనం ఒక చిన్న డ్రామా చూస్తున్నాం మునుగోడు బై ఎలక్షన్స్ లో. పాయిలెట్ రోహిత్ రెడ్డి గెస్ట్ హౌస్ లో జరిగిన సంఘటన ఏదో దేవుని కళ లెక్క వచ్చినట్టు, దేవుని కళ వచ్చినట్టు, మా వాళ్ళు ఏదో సచివులు అయినట్టు చేసిన ఏమైందో అది పూర్తి ట్యాప్ అయింది. అదే విధంగా రాజగోపాల్ రెడ్డి డబ్బులు పట్టుబడడానికి కానీ, ఎన్నికల్లో చేస్తున్న మిగతా విశేషాలను ఏవైతే ఉన్నాయో వాటి అందరిని పట్టుకోవడానికి కానీ మిస్యూజ్ అయిందని చెప్పి ప్రజలు గ్రహించిండ్రు. దాన్ని గ్రహించిన దాన్ని ఈ రోజు మనం అందరం ఒకటి, అట్లాంటిది ఎవరు చేసినా అది తప్పు. ప్రజాస్వామ్యం ఇంకా కొన్ని ఏళ్ళు పరిణమిల్లాలంటే మనం అందరం సహకరించాల్సిందే. అధికారులు కూడా వాళ్ళ డ్యూటీని చేయాలి. మీరు చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత
ఒకటి చిట్టా బయట వస్తా ఉంటే లేట్ అవుతుందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు దీని తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది. దీని తర్వాత జరగబోయే పరిస్థితులు చూస్తారు. పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే అనుకుంటారో మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అని ఎవరు పాత్రదారులైనా ఎవరు సూత్రధారులైనా అందరూ బయట రావడం ఖాయం. అధికారులు వాళ్ళంతా వాళ్ళే ఒప్పుకునే పరిస్థితి వచ్చేసింది. దాని తర్వాత రిజల్ట్ చూడబోతా ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది మీరు చెప్తా ఉన్నారు. ఒక వెహికల్ లో పెట్టి ఒక బాక్స్ పెట్టి అక్కడికి వెళ్ళి ఎక్కడో ఉండాల్సి హైదరాబాద్ లో చేయాల్సిన అధికారులు చేయాల్సిన ఒకవేళ కనుక అసాంఘిక కార్యకలాపాలు చేసే వాళ్ళ మీద టైపింగ్ చేస్తే తప్పులేదు. కానీ ఎక్కడా లేదు రాజకీయ దురుద్దేశంతో పదవి ఎక్కడ పోతుంది అనే పదవి వ్యామోహంతో వాళ్ళ పార్టీ వాళ్ళను, అదేవిధంగా ఇతర పార్టీ వాళ్ళను, బిజినెస్ మ్యాన్లను, సినిమా యాక్టర్లను, దాని డబ్బు కూడా దాన్ని ఏమంటారు కదా సార్, కంచె చేను వేసిన విధంగా ఒకసారి వినండి సార్, కంచె చేను వేసిన విధంగా పోలీసు ఐఆర్ అధికారులు ఏదో పెద్దవాళ్ళ సాగి పెద్ద ఎత్తున వేస్తే కింది స్థాయి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఇంకా చిన్న వాళ్ళని కూడా నేను వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిండు. అంటే ఈ స్థాయికి ఎవరి దోసిన స్థాయిలో వాళ్ళు దోసుకోవడానికి మరి ఈ ఫోన్ ట్యాంక్ వ్యవహారం వాళ్ళకు ఉపయోగపడింది. వాళ్ళు 100% ఈ రోజు ఆలోచించినాం. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు, లోకల్ పార్టీ ఎలక్షన్స్ ముందు కవిత అరెస్ట్ అవుతుందా కాదా మేము సచ్చుంటాం అంటే ఈ రోజు మరి పోక తప్పలేదు తిహార్ జైలుకు. ఇది కూడా జరగబోయేది. లేట్ అయినా లేటెస్ట్ గా శిక్ష పడుతుంది. రైట్ ఓకే. మనతో పాటు రిటైర్డ్ పోలీస్ ఉన్నతాధికారి రెడ్డన్న గారు కూడా జాయిన్ అయ్యారు. సార్ రెడ్డన్న గారు నమస్తే అండి. రెడ్డన్న గారు నా వాయిస్ వినిపిస్తుందా సార్ మీకు? సార్ వినపడుతుందండి. రైట్ సార్ వినపడుతుంది. రైట్ అండి. ఇప్పుడు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో పుంతలు దొక్కుతా ఉంది సార్. అంటే వార్తలు మనం చూస్తూనే ఉన్నాము. నిజంగా ఈ పోలీస్ సర్వీస్ రూల్స్ ఏం చెప్తా ఉన్నాయి అంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే పోలీస్ అధికారులు కానీ రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేసే వెసులుబాటు అధికారము మన చట్టంలో ఉందా ఏంటి సార్? లేదండి, లేదు. ఎందుకంటే దేశ భద్రతకి కానీ రాష్ట్ర భద్రతకు కానీ ముప్పు వాటిల్లుతుంది అనుకుంటే అటువంటి అసాంఘిక శక్తుల పైన ఒక కన్ను వేసి ఉంచడానికి, అటువంటి వాళ్ళ ఎత్తుగడలకు పై ఎత్తు వేయడానికి, వాళ్ళ ఆటలు కట్టించడానికి, వాళ్ళను అరెస్ట్ చేయడానికి మాత్రమే ఇది టెలిగ్రాఫిక్ యాక్ట్ 1985 అంటే 1885లో ఇది రూపొందించబడింది. 1985లో రూపొందించబడింది. సో దానివల్ల ఏమైపోయిందంటే ఇది మనం ఇవాళ పెట్టుకున్న చట్టం కాదు, ఇది పాత చట్టం. సో దీంట్లో ఏమైపోయిందంటే, అంటే నేను కూడా ఇంటెలిజెన్స్ లో పనిచేశాను యాజ్ డిఎస్పీ ఎప్పుడో 30 ఏళ్ల క్రితం. అయితే 20 ఏళ్ల క్రితం అనుకోండి, 1980, 99 ఆ ప్రాంతంలో చేశాము. అయితే అప్పుడు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో వాళ్లకు రిక్విజేషన్ ఇచ్చి, ఆ రిక్విజేషన్ ఇచ్చే ముందు సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ సెక్రటరీకి కానీ స్టేట్ గవర్నమెంట్ హోమ్ సెక్రటరీకి కానీ రిక్విజేషన్ ఇచ్చి వాళ్ళ ద్వారా ట్యాపింగ్ జరిగేది. ఇటువంటి వాళ్ళు ఎవరు ఉంటే జరిగేది అది. ఆ తర్వాత 2010 తర్వాత అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకున్నాం. తద్వారా ఏమైందంటే చాలా దేశాలలో, దాదాపు 90 దేశాల్లో ఇప్పుడు 90 నుంచి 100 దేశాల్లో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ పరికరాలను ఉంచుకొని అసాంఘిక చర్యలకు పాల్పడి దేశ రక్షణకు సంబంధించి వీళ్ళు దేశ రక్షణకి కానీ మిలిటరీ ఆర్గనైజేషన్స్లో ఉండేటువంటి రహస్యాలని వీళ్ళు చేసి మన రక్షణ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తారు అనుకుంటే ఆ సందర్భంలో మాత్రమే వీళ్ళు దానికి మాత్రమే ఉపయోగించాలి. ఉపయోగించక ముందు ఎవరైతే ఏ టెలిఫోన్ అయితే మీరు ట్యాప్ చేస్తారో దాని పూర్తి వివరాలు మీరు ఆ సెంట్రల్ హోమ్ సెక్రటరీకి కానీ స్టేట్ హోమ్ సెక్రటరీకి కానీ లిఖితపూర్వకంగా ఇచ్చి మీరు ఆ ఉత్తర్వు పొందిన తర్వాతే మీరు రికార్డింగ్ చేయాలి. లేదా వాళ్ళకి ఇచ్చిన లెటర్ లేట్ అవుతుంది అనుకుంటే ఆ ఉన్నతాధికారి స్టేట్లో ఉండే ఎవరైతే ఉంటారో ఎవరు ఆ ప్రాంతానికి కమిషనర్ ఆయన దగ్గర, అయ్యా మేము ఈ విధంగా హోమ్ సెక్రటరీకి లెటర్ రాసాము, అది రావడానికి లేట్ అవుతుంది, ఇప్పుడు ఎమర్జెన్సీగా ఉంది కాబట్టి మేము ప్రస్తుతానికి రికార్డింగ్ చేయాలి, దయచేసి మాకు
ఆర్డర్స్ ఇవ్వండి అంటే ఆయన ఆ ఇన్కంకరెన్స్ అని ఒక ఆర్డర్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఈ ఆర్డర్ని కూడా మేము ఈ విధంగా చేస్తున్నాము, ఫలానా మీకు ఉత్తరం రాశాను, అది రావడానికి లేట్ అవుతుంది కాబట్టి మేము ఈ విధంగా మేము కమిషనర్ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకున్నాము, రికార్డింగ్ చేస్తున్నాము, ఫలానా టెలిఫోను ఫలానా ప్రాంతంలో ఉండే దాని ద్వారా మేము రికార్డింగ్ చేస్తున్నాము, అది కూడా టైమింగ్ ఇస్తారు, ఇన్ని నుంచి ఇన్ని రోజులు అని. మన ఇష్టం వచ్చినట్టు ఎవరు ఫోన్ అయితే వాళ్ళ ఫోను ప్రజా స్వేచ్ఛని హరించి ప్రజలకు చెడ్డ పని చేసే విధంగా ఈ విధంగా చేయడం తప్పు. ఆ విధంగా చేస్తే డెఫినెట్గా ఇది ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారము, అదేవిధంగా ఐపీసీ ప్రకారం కూడా వాళ్ళను శిక్షించబడతారు. ముఖ్యంగా ఇది దేశ భద్రతకు సంబంధించినటువంటి చట్టం. దీన్ని మిస్యూజ్ చేస్తే చాలా మంది చేస్తున్నారు. చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. ఒకవేళ చేస్తే పోలీస్ ఆఫీసర్లు కూడా అంటే ఒకటి చెప్తే రెండు చేసిన ఇప్పుడు చూస్తే దీన్ని నేరపూరిక ఉద్దేశంతో వేరే వాళ్ళని బెదిరించడానికో, ల్యాండ్ సెటిల్మెంట్ చేయడానికో, వేరే వాళ్ళను బలవంతంగా తీసుకొచ్చి వాళ్ళ ట్యాపింగ్ చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టి వాళ్ళని హింసించి ఆ విధంగా చేయడం మహా నేరం, తప్పు. ఎందుకంటే ఇది పోను ప్రజల్లోనూ, పొలిటికల్ పార్టీస్లోనూ, పోలీస్ డిపార్ట్మెంట్లోనూ ఎథిక్స్కు, మారల్స్కు రాను దిగజారుడుతనానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. ఒకవేళ ఎవరైనా ఉన్నతాధికారి చెప్తే సార్ ఇది చట్ట విరుద్ధం కదా, నన్ను ఎలా చేయమంటారు, ఒక రిటర్న్ గా లెటర్ ఇవ్వమని చెప్పాలి. ఆ విధంగా చెప్పేటువంటి అవకాశం ఇవ్వడం లేదు. వాళ్ళను నయాన్నో, భయాన్నో, ప్రేమతోనో, లేకపోతే మనవాడనో ఆ ఉద్దేశంతో ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే జీవితాలు ఈ విధంగానే ఉంటాయి. నిజంగా ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎవరి పలుకుబడి వల్ల చేస్తారు, ఎవరికి లాభం కలుగుతుంది ఈ చేసిన దానివల్ల అనేది ముఖ్యం. సో కాబట్టి ఇది చేయమంటే ఇప్పుడు చాలా సందర్భాల్లో పోవా ఎస్కాట్ అంటారు. ఎస్కాట్ లో ఏముంది రాసి ఇవ్వాలి పాస్పోర్ట్ లో. యాక్చువల్ గా ఈ పని చేసేక ముందు నువ్వు రాసి ఇవ్వాలి. ఇప్పుడు ఎవరికైనా ఎస్కాట్ చేయమంటే ఫలానా ముద్దాయని ఫలానా దగ్గర నుంచి ఫలానా దగ్గరికి ఎస్కాట్ చేయమని. ఈ విధంగా మనం చూస్తున్నాము. డబ్బులు కూడా అక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్ళాడు, ఇక్కడ నుంచి ఆయనకి ఇవ్వాలి, ఆ రిటర్న్ ఆర్డర్స్ ఇవ్వాలి. ఆ విధంగా జరగదు. ఒక కానిస్టేబుల్ కో ఎస్ఐకో ఉంటే యు ఆర్ హియర్ బై డైరెక్టెడ్ టు అని రాయాలి. పోవా ఏం కాదు నేను ఉన్నాను చూసుకుంటానంటే ఇట్లాగే ఉంటుంది. మనం కానిస్టేబుల్ వేరే రాష్ట్రాల్లో ఉండేవాడిని ఎస్కాట్ చేయమంటే కూడా ఇట్ హ్యాస్ టు బి గివెన్ ఇన్ రైటింగ్. సో దాన్ని గుడ్డిగా ఫాలో అయితే ఈ విధంగానే ఉంటుంది. అదే కాకుండా ప్రజాస్వామ్యంలో ఏదో అందరికీ కూడా తమ పర్సనల్ వ్యవహారాలని బహిర్గతం చేయకుండా ఉండడానికి హక్కు ఉంది, రాజ్యాంగబద్ధమైన హక్కు ఉంది. దాన్ని బహిర్గతం చేయడానికి ఆయన పర్సనల్ లైఫ్ని లోకి తొంగి చూడడానికి చట్ట పరిధిలో అది వీలు కాదు. కాబట్టి ఈ చట్టానికి అతీతంగా పోయి చేస్తే ఇటువంటివి జరుగుతాయి. ఇది చాలా తప్పు. ఎవరు చూసినా, ఏ ప్రభుత్వాలు చూసినా ఇది డెఫినెట్గా ఇవాళ కాకపోయినా రేపు బయటకు వస్తుంది. ఇది ఏది ఎంత చట్ట విరుద్ధమైనటువంటి కార్యకలాపాలు చేసి మీరు ఎంత దాచుకుందాం అనుకున్నా ఏదో ఒక రోజు బయటపడుతుంది. బయటపడిన రోజు ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళు చట్టానికి లోబడి పనిచేయాల్సి ఉంటుంది. అట్లా చేయకపోతే శిక్ష అనుభవించక తప్పదు. ఇది నా అభిప్రాయం. రైట్ సార్. రెడ్డి గారు, ఇప్పుడు అదే సమయంలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బయటకు వస్తున్న వార్తలు కనుక నిజమైతే ఎంత మేర శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయి? నిజంగా గత పాలకులు రిటర్న్గా కాకుండా మౌఖిక ఆదేశాలు ఒకవేళ ఆదేశాలు జారీ చేసి ఉంటే కనుక రాజకీయ నాయకులు కానీ లేకపోతే అప్పటి ప్రభుత్వ పెద్దలు కానీ సేఫ్ కదా, అల్టిమేట్గా నష్టపోయేది పోలీసులే కదా. ఒక విషయం చెప్తాను. ఏ నేరస్తుడైనా నేరం చేసేటప్పుడు ఏదో ఒక క్లూని వదిలేస్తాడు. ఏమనుకుంటారంటే నేనేం ఇప్పుడు మీరే నాకు ఆదేశించారనుకోండి, సార్ డీసీపీ గారు మీరు పోండి ట్యాప్ చేయమని చెప్పింటారు. నేను ట్యాప్ చేసిన తర్వాత దాని సమాచారాన్ని మీకు ఇచ్చింటాను కదా. ఏ ల్యాప్టాప్ లో ఇచ్చింటానో, లేకపోతే పెన్ డ్రైవ్ లో ఇచ్చింటానో, లేకపోతే ఇంకో మోడల్లో ఇచ్చింటాను కదా. అది ఏదో ఒక సందర్భంలో ఉండి ఉంటుంది. దాన్ని రివోక్ చేసుకోగలిగితే, రిట్రీవ్ చేసుకోగలిగితే ఆధారం ఉంటుంది. అంత మీరు 100 డిలీట్ చేసినా 100 ఒకటి ఉంటుంది, అది రిట్రీవ్ చేసే పరిస్థితి ఉంటుంది. అట్లాంటప్పుడు మీరు ఎంత దాచిపెట్టుకున్నా ఏదో ఒక సమయంలో బయటకు వచ్చి రాక తప్పదు. లేదా ఎవరో ఒక పోలీస్ ఆఫీసరో లేకపోతే ఇంకొకళ్ళు ఆయన
ఎవరైనా అప్రూవర్గా మారి ఫలానా ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు ఒక ఇన్స్ట్రుమెంట్ను మీరు పగలగొట్టేశారు. ఎందుకు పగలగొట్టారు, ఎవరు కొనుక్కోరు, ఎవరి ఆదేశాలతో పగలగొట్టారు, ఇవన్నీ బయటకు వస్తాయి కదా. ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా జరిగితే ఎటువంటి దోషైనా డెఫినెట్గా, ఇప్పుడు మీరు ఎంతకాలం పడుతుంది శిక్ష అనేది మీ ప్రశ్న. అది 3 ఏళ్ల వరకు ఉందండి. కానీ సపోజ్ ఈ పెగాసిస్నో ఈ చేసుకొని మీరు ఎవరన్నా టెలిఫోన్ని ట్యాప్ చేస్తే, ఆ ట్యాప్ చేసిన వ్యక్తిని మీరు మర్డర్ చేయండి, వాడు మనకి ఈ విధంగా హాని చేశారు అని మీరు చెప్పి ఆదేశించారే అనుకోండి, మీ మీద 307 డైరెక్ట్గా 302నో 307నో డైరెక్ట్గా పెట్టకుండా ఒక క్రిమినల్ కాన్స్పిరసీ 120B పెడతారు, అలా 34 పెడతారు. సో యువర్ ట్యాగ్ అంటూ 10 years లైఫ్ ఇంప్రిజన్మెంట్ వస్తుంది. కాబట్టి మీరు చేసిన పని అంటే మీరు ట్యాపింగ్ ఎందుకోసం ఉపయోగించారు, వాడిని బెదిరించండి అన్నారు అనుకో, చంపేయమని ఓకే ఇన్వెస్టిగేషన్ జరిగి ఎవిడెన్సెస్ కరెక్ట్గా చేస్తే డెఫినెట్గా శిక్షలు పడతాయి. అయితే మీరు ఏ సందర్భంలో దీన్ని ఎంతవరకు ఉపయోగించారనేది మీరు టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారమా లేకపోతే ఐపీసీ ప్రకారం ఎవరినో తీసుకొచ్చి అక్కడ పెట్టి ఎక్స్ట్రాక్షన్ చేసినారు, మీ ప్రాపర్టీని అంతా వేరే వాళ్ళకి చేశారు, దాని ప్రకారం అయితే 7 years భయభరాంతులను చేసి ఆయన ప్రాపర్టీని తీసుకున్నారు. కాబట్టి అనేక ఐపీసీ సెక్షన్లు అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి ఎందుకంటే దేర్ ఇస్ ఎవిడెన్స్, మీరు ఆయన తెచ్చింది ఎవిడెన్స్ ఉంది, లేకపోయినా ఆయన ఇప్పుడు ఆయన టెలిఫోన్ ఆ 3 రోజులు ఎక్కడుంది, టవర్ లొకేషన్ ఏంటి, అదే విధంగా మీరు ఆయన ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆయన ట్రాన్స్ఫర్ చేసింటారు, దానికి ఎవిడెన్స్ ఉంటుంది కదా. కాబట్టి ఎంత కాదనుకున్నా, ఎంత మంచి నేరగాడైనా నేరస్థలంలో నేర చేసే విషయంలో ఏదో ఒక విధంగా దొరికిపోక తప్పదు. ఎవరైనా ఎవరు నేరం చేసినా, ఎంత పోలీస్ ఆఫీసర్ చేసినా, లేదు ఒక అడ్వకేట్ చేసినా, లేదు ఒక మహా జడ్జి లాంటి వ్యక్తి చేసినా, లేదు సూపర్ పవర్ లాంటి వ్యక్తి ఎవరు చేసినా, ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక క్లూ డెఫినెట్గా వదిలిపోక తప్పదు. అది క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేయగలిగితే, ఎథిక్స్కు మారల్స్కు తిలోదకాలు ఇవ్వకుండా తిరిగి కూడా మంచి పద్ధతిలో ఇన్వెస్టిగేషన్ చేయగలిగితే, దీంట్లో ఎవరైతే నేరస్తులు ఉన్నారో, ఇప్పుడు నేరస్తులు ఎవరు అంటే అల్టిమేట్ గా ఎవరు లాభం పొందుతారో వాళ్లే కదా. డెఫినెట్ గా దాంట్లోకి ఏదో ఒక రకంగా ట్యాగ్ చేయబడతారు అనేది నా అభిప్రాయం. బట్ చూడాలి, ఇది ఇంతటితో కాదు కదా, ఇన్వెస్టిగేషన్ ఉంది. ఇంకా ఈ ఏవైతే ఫోన్లు ట్యాప్ చేయబడినటువంటి హార్డ్ డిస్కులన్నీ కట్ చేసి పెట్టారు, దాంట్లో ఏమైనా పొరపాటున సరిగా డ్యామేజ్ కాకుండా తొందరలో సరిగా డ్యామేజ్ చేయకుండా అక్కడ పడేశారనుకో, అది రిట్రీవ్ అయిందనుకో, దాంట్లో ఎవరెవరి భాషను ఏ విధంగా రికార్డింగ్ చేశారు బయటపడింది అనుకో, అది ఇంకా గొప్ప సాక్ష్యం అవుతుంది. కాబట్టి ఇప్పట్లో మనం ఏం చెప్పలేము. ఏది ఏమైనా ఇది ఒక చెడ్డ సాంప్రదాయం. ఎందుకంటే మీరు ఏమన్నా ఉంటే డైరెక్ట్ గా చేసుకోవాలి, కానీ ప్రజల యొక్క పర్సనల్ లైఫ్ లోకి తొంగి చూసి తదనుగుణంగా ఈ విధంగా బిహేవ్ చేయడం ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అల్టిమేట్ గా ఒకానొక రోజు మీరు చేసినటువంటి ఏ సమస్య ఏ పరిస్థితినైనా మీరు యూ హ్యావ్ టు రీపే ఫర్ ఇట్, ఈ రోజు కాకపోయినా ఇంకొక రోజు. కాబట్టి దిస్ ఈస్ నాట్ ఏ సేఫ్ గేమ్, నా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నారపరాజు నరసింహరావు గారు ఉన్నారు. నరసింహరావు గారు, అంటే ఇప్పుడు పోలీసులకు మౌఖిక ఆదేశాలు ఇస్తే పాటించాల్సిన అవసరం లేదు, రిటర్న్లా ఇవ్వమని చెప్పి పోలీసు అధికారులు అడగాలి అన్నది ఒక అభిప్రాయము. కానీ నిజంగా పోలీసులు తమ ప్రమోషన్ల కోసమో లేకపోతే ట్రాన్స్ఫర్ల కోసమో ప్రభుత్వాన్ని అడిగే పరిస్థితి ఉండదు కదా అనేది ఒక ప్రశ్న. ఉండదు. రైట్, నో ఛాన్స్. రైట్. నేను ఇందాకే చెప్పానండి, అంటే నేను ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి ఇటు పోలీస్ కానివ్వండి, లేకపోతే ఇటు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి రాజకీయ అంటే పరమైనటువంటి ప్రతినిధులు కానివ్వండి, అంటే వీళ్ళు అసలు మనం ముఖ్యమంత్రి కానివ్వండి, హోంమంత్రి కానివ్వండి, మంత్రులు, ఎమ్మెల్యేలు, వీళ్ళు మనం అసలు అధికారులకు ఏ పని చెప్తున్నాం, ఇవన్నీ కూడా మన భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటివన్నీ కూడా ఒక వరుస క్రమంలో ఉన్నటువంటి పనులే చెప్తున్నామా, వాళ్ళ రూల్స్ సర్వీస్ బుక్ రూల్స్ కు అనుబంధంగా లోపడి ఉన్నటువంటి పనులు చెప్తున్నామా
లేవా అనేటువంటిది వాళ్ళు చూసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. సైమల్టేనియస్ గా ఈ పోలీస్ అధికారులు కూడా మనం ఏం పని చేస్తున్నాం అంటే అసలు ఇవాళ రిమాండ్ రిపోర్ట్ లో వచ్చినటువంటి వార్తలు మనం చదువుతున్నట్లయితే అసలు విసిపోతుందండి. అంటే ఏం చేస్తున్నారు మన పెద్దలు మన రెడ్డన్న గారు చెప్పాల్సిన విషయం ఏంటంటే అసలు రిమాండ్ రిపోర్ట్ లో మనం దాన్ని ఎంతవరకు పరిగణలోకి తీసుకోవాలి. రెండో విషయం ఏంటంటే నిజంగా పారదర్శకత అనేటువంటిది ఉంటే సాక్ష్యాలు ఎందుకు తారుమారు చేశారు, ఆ హార్డ్ డిస్క్లు ఎందుకు విరిచేసి అడవుల్లో పడేశారు, తర్వాత దానికి సంబంధించినటువంటి ఈ డివైజ్లన్నీ కూడా మూసీ నదిలో ఎందుకు పెట్టారని రిమాండ్ రిపోర్ట్ లో ఒక డీసీపీ స్థాయి వ్యక్తి చెప్పాడంటే అక్కడ ఏదో ఒక రకమైనటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానాన్ని ఆ ప్రభుత్వం ఆ పెద్దలు చెప్పుకుంటారు, వీళ్ళు ఫాలో అయ్యారు కాబట్టే సాక్ష్యాలన్నీ ధ్వంసం చేశారు అనేటువంటిది మనం అనుకోక తప్పదు. ఇంకా రెండో విషయం ఏంటంటే ఇంకా మీరు చెప్పినటువంటి విషయం మన దగ్గర విచారణ శిక్షలు మనం 2014లో నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత దగ్గర నుంచి చూసుకుంటే ఏ ఒక్క కేసు పోలీసులకు సంబంధించినటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి ఏ కేసు కూడా దాని డెడ్ ఎండ్ ను మనం చూడలేదు. అవును సార్. ఉదాహరణకి మనం ఓటుకు నోటు కేసు ఉంది. ఈ రోజు మనం ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో ఆయనే దాంట్లో దోషి. ఆ కేసు ఎటుపోయింది, ఎవరికి శిక్ష పడింది అనేటువంటి విషయం మనకు తెలియదు. సగం వరకు తీసుకెళ్లారు, దాన్ని ఆపేశారు. తర్వాత రెండో అతిపెద్ద కేసు నయీం కేసు. ఆ నయీం కేసు కూడా కొంచెం ముందుకు తీసుకెళ్లారు, దాన్ని డెడ్ ఎండ్ కు తీసుకెళ్లకుండా ఆపేశారు. మూడోది ఎంసెట్ ప్రశ్నాపత్రాల లీకేజ్, దాని మీద చాలా విచారణ జరిగింది కానీ ఏమీ జరగలేదు, దాంతో ఆపేశారు. పాపం అమాయకులైనటువంటి విద్యార్థులు, మానసిక క్షోభకు గురైనటువంటి విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు కానీ దాని అవుట్పుట్ రాలేదు. నాలుగో కేసు ముఖ్యమైనటువంటి కేసు మనం 2 నెలల క్రితం ఎన్నికలకు మనం నవంబర్ లో ఎన్నికలైతే మనం సెప్టెంబర్ ఆగస్టులలో చూసినటువంటిది అతి ముఖ్యమైనటువంటి కేసు మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించినటువంటి లీకేజ్. అది కూడా ఎడిపోయిందో ఏం తెలియదు. కాబట్టి ఈ విచారణలన్నీ ప్రభుత్వాలు మారగానే అటకెక్కటం, లేకపోతే కొత్త ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత క్రమం బట్టి కేసుల యొక్క ప్రాధాన్యత పెరగడం అనేటువంటిది మన ప్రజాస్వామ్యంలో దురదృష్టకరం. ఈ యొక్క వ్యవస్థ మారాలి. అంటే మనం ఇప్పటిదాకా వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది వ్యవస్థ, కానీ మనం వ్యక్తుల చుట్టూ తిరగకుండా వ్యవస్థ చుట్టూ వ్యక్తులు తిప్పుకునేటువంటి విధంగా తయారు చేసినప్పుడు మాత్రమే మనం రాబోయే రోజుల్లో అది 5 సంవత్సరాల తర్వాతనా, 10 సంవత్సరాల తర్వాతనా, 20 సంవత్సరాల తర్వాతనా కనీసం కొంతలో కొంత ఒక 5%, 10% మంచి రోజులు చూసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ లేకపోతే ఇలాంటివి ఇంకా చాలా ఊహించినటువంటి సంఘటనలు మనం భవిష్యత్తులో ఇంకా అనేకం చూస్తాం అనేటువంటిది నా అభిప్రాయం. రైట్. మనతో పాటు పిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొడపాటి నరసింహారావు గారు ఉన్నారు. నరసింహారావు గారు, అంటే ఇప్పుడు పోలీస్ అధికారులు తమకు ఇచ్చిన వెసులుబాటును కానీ స్వేచ్ఛను కానీ దుర్వినియోగం చేశారు అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. కానీ రాజకీయ నాయకులు, అంటే మరీ ముఖ్యంగా అప్పటి ప్రభుత్వ పెద్దలు కనుసైగా చేయండి, ఆదేశాలు ఇవ్వండి, ఇంత స్థాయి అధికార దుర్వినియోగం కానీ విచ్చలవిడితనం కానీ జరిగే అవకాశాలు ఉంటాయా? అదే ఇప్పుడు నేను కేటీఆర్ గారి స్టేట్మెంట్ చెప్పదలుచుకున్నా. ఇప్పుడు లై డిటెక్టర్ కు సిద్ధంగా ఉన్నా నేను. మీరు ఎక్కడ మీడియా సమక్షంలో కానీ లేకుంటే అధికారుల సమక్షంలో కానీ అటు రేవంత్ రెడ్డి గారిని రమ్మనండి, కిషన్ రెడ్డి గారిని రమ్మనండి, నా మీద పదే ఏదైతే బురద చల్లుతున్నారో మీరు, లేకుంటే నార్కో అనాలిటిక్ టెస్ట్ ఇప్పుడు పెద్దలు చెప్పాలి, పోలీస్ అధికారు ఉన్నారు కదా డీసీపీ గారు, వాటి దేనికైనా సిద్ధంగా ఉన్నప్పుడు ఈ కేవలం బురద చల్లే కార్యక్రమం చేయకుండా నేనేమంటున్నా అంటే ప్రభుత్వాలు ట్యాపింగ్ చేస్తున్నాయి, దాంట్లో ఏం అనుమానం లేదు, మా హయాంలో కూడా జరిగి ఉంటది. దాన్ని కొంతమంది పోలీస్ అధికారులు మిస్యూజ్ చేసినటువంటి విషయాలు ఇప్పుడు అనేకంగా బయటకు వస్తున్నాయి. పెద్ద నాయకులకు ఎందుకు అంటగడతారు అనేది మా ప్రశ్న. కాదని మేము స్పష్టంగా చెప్తున్నప్పుడు రావు గారు ఇక్కడ కూడా నిరూపణ కాలే, ఇంతవరకు కూడా ఏ అధికారి కూడా ధృవీకరించలేదు, స్టేట్మెంట్ ఇవ్వలేదు. కేవలము ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణలో ప్రభాకర్ రావు గారు ఏదైతే అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే మేము చేసినామని చెప్తున్నారు. ప్రభాకర్ రావు గారు రేపు వచ్చి లేదు ఇదిగో ఆధారము, కేసీఆర్ చెప్తే చేసిన, కేటీఆర్ చెప్తే చేసిన, ఓ పేరు చెప్పమానండి, అప్పుడు ఏదైనా మనం మీరు చర్చకు పెట్టండి. కాబట్టి కేవలం బురదలే కార్యక్రమం జరుగుతుంది అనేది నేను చెప్పదలుచుకున్నా. రైట్ సార్. కొండలరెడ్డి గారు, అంటే ఇప్పుడు పదే ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి కేటీఆర్ గారు ఎటువంటి పరీక్షలకు లై డిటెక్ట్ టెస్ట్ కానీ నార్కో టెస్ట్కి కానీ సిద్ధంగా ఉన్నాను, అటు మరి కాంగ్రెస్ నాయకులు కూడా సిద్ధమా అంటే ఎందుకు కాంగ్రెస్ నాయకులు ముందుకు రావట్లేదు అనేది ఒక ప్రశ్న. కాంగ్రెస్ నాయకులు సిద్ధం, కానీ ఒక్క విషయాన్ని ఆలోచించండి. కాంగ్రెస్ నాయకులు రూల్ చేయబట్టి 3 months 4 months కలిసింది. వచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాలలో రాజకీయ విశ్లేషకులు సార్ చెప్పారు, ఇన్ని రకాల స్కీమ్స్
స్కామ్స్ రూపేణ జరుగుతుంటే ఏ ఒక్క దాన్ని కూడా నిగ్గుదేల్చకుండా కేవలం వాళ్ళ అధికార వ్యామోహంతో, డబ్బు వ్యామోహంతో పిల్లల భవిష్యత్తును ఆడుకున్నారు. ఏ చూసిన స్కామ్ తోనే ఇవాళ కాలేజ్ నుంచి మొదలు పెడితే విద్యా వ్యవస్థ దాకా అన్ని స్కామ్ తో నిండిపోయినాయి. ఒక్క ఎంసెట్ పేపర్ 3 నుంచి 4 సార్లు లీకేజ్ అయింది. అదే గ్రూప్ పేపర్ లీకేజ్ అయినాయి. ఇన్ని రకాల లీకేజ్ అయితే దానిపైన ఎట్లాంటి రిస్క్ అంటే వాళ్ళ ప్రమేయం ఉందనేది నిర్ధారణ అయిపోయింది. పాలకుల ప్రమేయం ఉందని నిర్ధారణ చెప్పగానే ప్రజలందరికీ అర్థమైంది కాబట్టి ప్రజలు జడ్జిమెంట్ ఇచ్చారు. రెండవది, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన నార్కోటిక్స్ పరీక్షలకు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నమాట వాస్తవమే అని చెప్తా ఉన్నారు పెద్దలు. మేమేమంటున్నామంటే ప్రభాకర్ రావు గారు వచ్చిన తర్వాత ప్రభాకర్ రావు గారు అప్రూవల్ గా మారుతారు, ప్రభాకర్ రావు చెప్తారు. ఒక అధికారికి రెడ్డన్న గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. మనం అంటే ఒక పార్టీకి అనుకూలంగా ఉండుండొచ్చు, కానీ ఒక్క అధికారి అంత రిస్క్ తీసుకొని ఫేస్ చేయగలుగుతాడా? ఒక పెద్ద తలకాయ లేకుండా చేసే పరిస్థితి ఉంటుందా అనేది మనం గుండె మీద చేసుకుని ఒకసారి ఆలోచించాలి. మనం డిఫెన్స్ గా ఉండడానికి, మన పార్టీని కాపాడుకోవడానికి అన్న మస్తుగా చెప్తుండొచ్చు, కానీ ఇవాళ జనంలో జరుగుతున్నది, జనం ఏం జరుగుతుంది, వచ్చి నన్ను బ్లాక్ మెయిల్ చేసిండ్రు అంటే చిన్న విషయం అయి ఉండొచ్చు, కానీ ఎలక్షన్స్ లో డబ్బులు దొరికినాయి, దానికి ఆధారాలు దొరికినాయి, అప్రూవ్గా మారిన ఒప్పుకున్నారు, అదే సూట్ కేసులో డబ్బులు వెళ్ళినాయి, ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. దానికి రేపు పొద్దున కవిత కూడా ఏం చెప్పింది, మోడీ వస్తే ఈడీ వస్తే మోడీ, మేము ఎట్లా అని చెప్పింది. ఈ రోజు ఒకటేనుక ఒకటి తవ్వినా కొద్దీ ఈ రోజు ఇరకపోతా ఉంది కేసుల్లో. రేపు జరగబోయేది కూడా కేటీఆర్ కూడా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తా ఉన్నాడు. ఆ మేకపోటు గాంభీర్యం ఎంతో కాలం కొనసాగదు. వాళ్ళు ఆల్రెడీ, ఎందుకంటే శిశుపాలునికి 100 తప్పులు చేసినాక శ్రీకృష్ణుని చేతిలో శిరక్షేదం తప్పలే. ప్రజల చేతిలో ఒకసారి భంగపడడానికి కారణం ఏంటో ఒకసారి ఆలోచించుకొని ఇప్పటికైనా వాళ్ళు రివైజ్ చేసుకొని ప్రజల ముందు తప్పులు ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారు. ఎందుకంటే 60 సంవత్సరాల పోరాట తర్వాత తీసుకున్న తెలంగాణ గిట్లయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అట్లా అయిన దానికి ఈ రోజు ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పటికైనా కేటీఆర్ ఆయన అహంకారాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే దురంగారంతో అయ్యగట్లే కొడుకట్లే ఆవు గట్టును మెత్తే దూడ చేను మెసినట్టుంది ఈ పరిస్థితి. మాటలు ఎంత మాట్లాడితే గంతే అంటే ఏం జరుగుతుందో తెలియబోతుంది. రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్ కూడా అదే రిజల్ట్ రాబోతా ఉంది. రైట్. మనతో పాటు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రెడ్డిన గారు ఉన్నారు. రెడ్డిన గారు, అంటే ప్రతి విచారణకు సంబంధించి గత ప్రభుత్వాల్లో జరిగిన అవినీతి అక్రమాల మీద అధికారంలోకి వచ్చిన కొత్తలో హడావుడిగా విచారణలు జరిపిస్తూ ఉన్నారు. తర్వాత ఏదో రాజకీయ లెక్కలు వీటిని క్యాలిక్యులేట్ చేసుకొని వాటన్నిటిని కూడా పెండింగ్లో పెడుతున్నారు. కేంద్రం నుంచి మొదలుకొని రాష్ట్ర ప్రభుత్వం వరకు టీఆర్ఎస్ హయాంలో కూడా ఎన్నో కేసులకు సంబంధించి దర్యాప్తులు చేశారు, కానీ ఒక కొలిక్కి తీసుకురాలేకపోతున్నారు. ఎందుకు సార్ అట్లా జరుగుతోంది? దీనికి కర్ణుడి చావుకి అనేక కారణాలు ఉన్నట్టు దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటే ఏంటంటే అతి ముఖ్యంగా మన జ్యుడిషియరీ సిస్టాన్ని, ఎందుకంటే మనం ఏ కోర్టుకు పోయినా కాల్ వర్కే అర్ధ రోజు అయిపోతుంది. ఆ తర్వాత ఆ అడ్వకేట్స్ టాక్టిక్స్ వల్ల ఇంకొక 2-3 గంటలు పోతుంది. ఇంకొక గంటలోనే ఆయన విచారించాల. కేసులు చూస్తే శాంతేడంతా ప్రతి కోర్టులోనూ కనీసం 2 నుంచి 3 వేల కేసులు ఉన్నాయి. ఆ ప్రయారిటీ తీసుకోవడానికి వీళ్ళు ఎక్కడుంది? మన జ్యుడిషియరీ సిస్టమ్ ఒకటి. అది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో కూడా మనం చూడండి, అంటే 20 ఏళ్ల క్రితం ఉన్న పోలీసుల సంఖ్య ఎంత, 20 ఏళ్ల క్రితం ఉన్న జనాభా ఎంత, ఆ దామాషన ఆ రేషియోను చూసుకుంటే జ్యుడిషియరీ సిస్టమ్ ని కనీసం 2, ఇప్పుడు ఎంతమంది ఉన్నారో జడ్జిలు దానికి 2 ఇప్పుడు 100 ఉంటే ఇంకొక 300-200 పెంచాల్సిన అవసరం ఉంది. కోర్టులు అన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అది జరగలేదు. దానివల్ల ఏమైతుంది, చాలా జాప్యం జరుగుతూ ఉంది. అదొకటి. రెండోది, పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేయమంటే ఇప్పుడు ఏదో ఒక కేసు, అంతకుముందు ఏదో ఎంక్వైరీ కేసు వచ్చింది, దాంట్లో పోయిన తర్వాత ఇంకో మర్డర్ కేసు, ఇంకో డెకాటివ్, ప్రయారిటీ మారుతుంది, దాంట్లో ఇన్వెస్టిగేషన్. దాంతో ఏమైపోతుందంటే ప్రయారిటీ అయిపోతుంది. అదే కాకుండా రాజకీయ ప్రాధాన్యతకు చెంది దానికి ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే అది సర్వసాధారణం. ఎవరు చెప్పినా కాదనుకున్నా వాళ్ళ ప్రభుత్వ ప్రాధాన్యతను బట్టి కేసులు ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. మిగతా దానికి ప్రాధాన్యత ఎంత ఇచ్చినా ఈ విధంగా ఉండక తప్పదు. అది ఇంకోటి ఏమిటంటే, మన సిస్టంలో, నేను ఇంత క్రితం కూడా చెప్పాను, మన సిస్టంలో ఇన్ని రోజుల తర్వాత
ఏ కేసు అయినా ఇన్ని రోజుల తర్వాత ఛార్జ్ షీట్ వేయాలి. అది ఇన్ని రోజుల తర్వాత దరిద్రం ఏమిటంటే నేను 2001 2011-12 కేసుని మొన్నెప్పుడో ఎవిడెన్స్ ఇవ్వాల్సి వచ్చింది. 13 ఏళ్ల తర్వాత నేనేం చెప్పగలుగుతా? అదే విధంగా సాక్షులు ఎంతమంది వాళ్ళకు గుర్తుంటుంది, ఎంతమంది కోర్టుకు పోతారు? అది కాకుండా కోర్టులో డిలే టాక్టిక్స్ జరుగుతూ ఉంది. మీరే ఒక మంచి అడ్వకేట్ని పెట్టుకుంటే ఆయన 10 సార్లు నువ్వు రాకపోయినా పర్వాలేదువా నేను చూసుకుంటాను, నువ్వు నా అకౌంట్లోకి డబ్బులే అంటాడు. సో ఆ విధంగా జ్యుడిషియరీ కోర్టు సిస్టమ్ కూడా ఆ విధంగా ఉంది. కాబట్టి మనం ఏమీ చేయలేకపోతున్నాం. చిన్న మీరు చెప్పారు కాబట్టి చెప్తా ఉన్నాను. మేము గ్రౌండ్ లో చూస్తున్నాం పోలీస్ స్టేషన్లలో కేసు ఈ రోజు పుట్టప్ చేసి మీరు అన్నారు 30-40 years తర్వాత మీరు విట్నెస్ కి వచ్చారు. కానీ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే కేసు పెట్టేప్పుడు ఏ సెక్షన్ పెట్టాలి, ఎట్లా వర్తిస్తుంది అంటే కేసు అక్కడ డివియేట్ అయ్యి లాస్ట్ అక్కడికి వచ్చిన తర్వాత ఏ సెక్షన్ పెడితే ఎట్లా ఏం రాస్తే ఏ సెక్షన్ వర్తిస్తుంది అనేది రాసి ఆడికి వచ్చిన తర్వాత విట్నెస్ ఏమంటాడు అంటే ఎవరు అనుకూలంగా ఉంటే తన వ్యక్తులను పెట్టుకొని ఫాల్స్ కేసు పెట్టుకునే పరిస్థితి వచ్చినప్పుడు అది ఫాల్స్ పోతే ఆ వ్యక్తిని కనుక శిక్షించే విధంగా ఉండి ఉంటే కనుక ఇట్లాంటి పరిస్థితి ఫాల్స్ కేసు ఇస్తే ఇప్పుడు ఫాల్స్ కేసు ఇస్తే ఫాల్స్ కేసు ఇచ్చిన కంప్లైనెంట్ ని ప్రాసిక్యూట్ చేసేటువంటి విధానం ఉంది, మన చట్టం వెలుసుబాటు ఉంది. విట్నెస్లే కాదు, కంప్లైనెంట్ ఫాల్స్ కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు ఆ విధంగా మనం శిక్షించే పద్ధతి ఉంది, కానీ దాన్ని చేతుల్లోకి తీసుకుంటుంది. అది చాలా తప్పు. ఇంకోటి ఏమిటంటే మనం ఇక్కడ చూడాల్సింది రాజకీయ నాయకులు కానివ్వండి, లేదు ప్రత్యర్థులు కానివ్వండి, లేదు పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఎథిక్స్ కు మారల్స్ కు తిలోదకాలు ఇస్తే తమ స్వలాభం కోసం ఎప్పటికైనా ఎప్పుడో ఒక రోజు దాన్ని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పూర్తి చేద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ. మనకు సమయం మించిపోతుంది. మరొక రోజు ఇదే అంశానికి సంబంధించిన చర్చను కొనసాగిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొన్న గెస్టులు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారికి, వారితో పాటు రాజకీయ విశ్లేషకులు నరసింహరావు గారికి, బీఆర్ఎస్ నాయకులు కొడపాటి నరసింహానాయుడు గారికి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిరి కొండారెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.